హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ తాలింపు ఏమీ లేకుండా పచ్చి పులుసుని ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ముందుగా 2 వంకాయలు తీసుకుని కొద్దిగా ఆయిల్ రాసి స్టవ్ పై కాల్చుకుని పై పొట్టు తీసి ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోండి. ఇదే విధంగా పచ్చిమిర్చిని కూడా కాల్చుకుని బౌల్లో వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా కల్లుప్పు వేసుకుని చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కలిపేటప్పుడు చెయ్యి మండినట్లయితే ఓన్లీ వంకాయలను ఒకటే మ్యాష్ చేసుకుని పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుని లాస్ట్లో వేసుకోండి. వంకాయలు పచ్చిమిర్చి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా బెల్లం తురుము, ఆనియన్స్ వేసుకుని చేత్తో ఈ విధంగా బాగా కలపండి. పచ్చి పులుసుని చేత్తో ఈ విధంగా కలపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అందులో నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని సరిపడగా వేసుకోండి. చింతపండు రసం వేసుకుని గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. తీపి, పులుపు, కారం ఈ 3 సమానంగా వేసుకుని ఈ పచ్చి పులుసుని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి పులుసుకి తాలింపు ఏమీ వేయనవసరం లేదండి. ఇలా అన్నంలో డైరెక్ట్గా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.